ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై పెసరపప్పు చారు పెట్టుకుందామండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై దాంట్లోకి పప్పుచారు కాంబినేషన్ అండి. ఈరోజు ఈ డిష్ రెడీ చేద్దాం. ఓకే రండి, ఎలా చేద్దామో చూపిస్తా. ముందుగా క్యాలీఫ్లవర్ కట్ చేసుకుంటాం కదా, ఈ విధంగా కట్ చేసుకుందాం. నేను క్యాలీఫ్లవర్ ఈ విధంగా కట్ చేసుకున్నా, చిన్న చిన్న పీసులాగా. అట్లాగే ఇది వాటర్ పెట్టాను, హాట్ వాటర్. దీంట్లో వేయటం కోసం దీంట్లో సాల్ట్ వేసుకుందాం. అట్లాగే కొంచెం పసుపు వేద్దాం, చిటికెడు పసుపు వేద్దాం. ఈ బాయిల్ వాటర్లో, వేడి వాటర్లో క్యాలీఫ్లవర్ వేసేద్దామండి. ఈ క్యాలీఫ్లవర్లో బాగా మందులు కొడతారు కదండి, పురుగు మందులు. ఇంకా దాంతో కాస్త వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల అవంతా చనిపోవడానికి, చిన్న చిన్న పురుగులు ఉన్న పోవడానికి అన్నమాట. ఓకే, ఇవ్వండి. దీంట్లో చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇవి తీసేద్దామండి. తీసేసి ఒక చిల్లు గిన్నెలో వేసేద్దాం. మిగిలిన కూడా తీసేద్దాం. ఇదిగోండి, పొయ్యి మీద వండి పెట్టేద్దాం ఫ్రై కోసం. ఓకే, 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై చేద్దామండి లైట్గా. స్లోగా కలుపుదామండి. లైట్గా ఫ్రై అవనిద్దాం. ఓకే, ఇంకా కాస్త కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. ఈలోపు ఈ వేగుతూ ఉంటాయి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఇదిగోండి, వేగిపోయి ఇంకా ఇలా సరిపోతాయి అన్నమాట. ఓకేనా, వేరే బౌల్లో షిఫ్ట్ చేసేద్దాం. ఫ్రై కనుక ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. కొంచెం ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పడుతుంది కదా, ఇంకా తప్పదు. 2 స్పూన్లు వేసామండి. స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు అండి. ఈ ఫ్రై చేసేద్దాం. కాస్త కరివేపాకు వేసేద్దాం. అట్లాగే ఇందులో కట్ చేస్తున్నాం కదండి 2 ఉల్లిపాయలు, ఆ ముక్కలు కూడా వేసేద్దాం. 2 పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇది కూడా ఫ్రై చేసేద్దాం. ఇవ్వండి, ఉల్లిపాయ కాస్త ఫ్రై అయినాయి. ఇంకా బ్రౌన్ కలర్ రావట్లేదు. క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నాయి ఉన్నాయి కండి, దీంట్లో వేసేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి. అట్లాగే కొంచెం
కొంచెం పసుపు పొడి వేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇది 4 ఎండుమిర్చి చేస్తా. అట్లాగే ఒక 2 స్పూన్లు ధనియాలు వేద్దామండి. అట్లాగే చిన్న స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. దీంట్లో మసాలా కోసం అండి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి వేద్దాం. ఓకే, ఒకసారి మిక్సీలో అయితే ఇంకా చక్కగా కొంచెం స్మూత్గా అవుద్ది. ఇవన్నీ మిక్సీ పెట్టేద్దామండి. చక్కగా గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఎందుకండి ముందుగా మసాలా చేసుకున్నాం కదా. ఇక మనం చేసుకున్న మసాలా పొడి వేసేద్దామండి దీంట్లో. ఇవ్వండి, చాలా చక్కగా గోబీ ఫ్రై అయిపోయింది. దీంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? రెడీ. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.